ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయంన నీ వాక్యము చేత తండ్రి నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడు. నీ వాక్యపు వెలుగులో మా యొక్క నాయన ప్రతి అవసరతను నాయన గ్రహించుకొని నీ వైపు చూసి ముందుకు నడిచేదానికి సహాయము చేయమని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ వాక్యము ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా సహాయమును చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళమును చేయుము, అప్పుడు స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. మనము చదివిన వాక్య భాగములో సామెతల గ్రంథకర్త హృదయమును జాగ్రత్తగా కాపాడుకో, అన్ని సమయములో జాగ్రత్తగా కాపాడుకోవాలని హెచ్చరించడం చూడగలము. ఎందుకంటే నీ జీవిత విధానమును నిర్ణయించేది నీ తలంపులు, నీ హృదయములో నుండి బయలుదేరే తలంపులే అని చాలా తేటగా తన యొక్క వాక్యము చేత ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. వ్యర్థమైన కార్యముల కొరకు నీ హృదయంలో స్థలము ఇవ్వవద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. అబద్ధములు మాట్లాడేవారు, వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు, మోసకరమైన మాటలను మాట్లాడి ఇతర యొక్క జీవితములలో చెడుగు తీసుకొచ్చేవారు, ఇతరులను బలహీనపరిచేవారు. ఎదుట జాగ్రత్తగా ఉండి నీ ముందు ఉన్న కార్యములను జాగ్రత్తగా చూసుకుంటూ నీ జీవితమును దేవుని సన్నిధిలో యథార్థముగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళేదానికి ఒక మంచి హెచ్చరికనివ్వటం చూడగలము. ఈ ఉదయకాలమున అనేక సార్లు నీ తలంపులు నీపైన ప్రభావము చూపిస్తూ ఉన్నాయి. నీ తలంపులు దేవునికి నీకు మధ్యలో ఎడబాటు తీసుకొస్తున్నాయి. కారణము నీవు నీ తలంపు ప్రకారము నడుచుకుంటూ నీ ఇష్టానుసారముగా చేయొచ్చు దేవుని ఎరుగని అన్యజనుల కన్నా ఘోరమైన జీవితమును జీవించేదే కారణం. అందుకే ప్రభు నీ హృదయమును చాలా జాగ్రత్తగా, నీ మనస్సులో నీ తలంపులను జాగ్రత్తగా కాపాడుకోమని హెచ్చరిస్తున్నాడు. నీవు దేవుని ఎదుట శ్రద్ధ కలిగిన వారిగా నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే నీ తలంపులు దేవుని యొక్క తలంపులుగా ఉంటాయి. నీ యొక్క కార్యములు దేవుని యొక్క కార్యములను చూపిస్తూ ఉంటాయి. నీ జీవితంలో అనేకమైన కార్యములు ప్రభు నిన్ను నడిపించిన దాన్ని బట్టి నీవు పొందుకోగలవు. ఈ ఉదయకాలమున వ్యర్థమైన మాటలను, వ్యర్థమైన కార్యములను మనకు చూపిస్తూ దేవునికి దూరముగా ఉన్న వారి ఎదుట నీ హృదయమును ఉంచక దేవుని వైపు చూసేదానికి ఏదైతే సరి అయిన కార్యము, ఏది మంచిదో, ఏది నీ జీవితమునకు ఆశీర్వాదకరమైనదో దానిని గ్రహించుకొని నీ హృదయమును కాపాడుకుంటూ దేవుని వైపు చూస్తూ ముందుకు నడవాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీ మార్గము తిన్నదిగా ఉండాలి, అనగా గురి వైపు చూస్తూ, అనగా నీకు ఒక లక్ష్యము కలిగి దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని యొక్క మార్గంలో నడవాలి, నా జీవితమును దేవుని ఎదుట యథార్థముగా కాపాడుకోవాలి అని ఆశించి ఆయన వైపు చూస్తూ, ఆయనే నీకు గురిగా కలిగి ఆయన వైపు చూస్తూ ముందుకు నడవాలని ప్రభు
ఆశిస్తూ ఉన్నారు. నీ మార్గములు అటు ఇటు తొలగకుండగా, వ్యర్థమైన కార్యముల కొరకు పరిగెత్తకుండగా, పాపము కొరకు ఆశ కలిగిన మనస్సు నీలో ఉండకుండగా, దేవుని వైపు చూస్తూ దేవుని కార్యములను నీ జీవితములో నీవు అనుభవిస్తూ ఇతరులకు అనుగ్రహించే జీవితమును కలిగి ఉండాలి. దానికోసము నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాక్యం ఇలా సెలవిస్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించువాడు ఎవడు అని. అనగా నీ హృదయమును నీవు కాపాడుకొనకపోతే అన్నిటికంటే మోసకరమైనది నీ జీవితము పాడయ్యే తలంపులు నీలో తీసుకొని వచ్చి నేను వ్యర్థమైన వాటి కొరకు పరిగెత్తేటట్టు చేసి దేవుని మర్చే కార్యం నీ ముందు పెట్టి దేవునికి నీకు మధ్యలో ఎడబాటు తీసుకొని వస్తుందని హెచ్చరిస్తూ సామెతల గ్రంథకర్త నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడు. భద్రముగా దేవుని వైపు చూడమంటున్నాడు. ఆయన ఎదుట చూస్తూ తిన్నదైన మార్గము, సరైన మార్గము, నిన్ను స్థిరపరిచే మార్గము, నిన్ను ఆశీర్వదించే దేవుని వైపు చూసి నడవమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం విన్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్నిసార్లు నీ తలంపులు చెదరిన దాన్ని బట్టి, ఎన్నిసార్లు నీ సొంత తలంపులకు నువ్వు స్థలం ఇచ్చిన దాన్ని బట్టి దేవుని యొక్క కృపను పోగొట్టుకొని ఆయన నీకు అనుగ్రహించే ఆశీర్వాదములకు దూరముగా ఉంటూ నీవు నీ హృదయమును కాపాడుకొన్న దాన్ని బట్టి అనేకమైన శోధనలకు గురి అయి వేదన చేత నింపబడి కుమిలి ఏడ్చిన దినములు ఉన్నాయో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ఈ ఉదయకాలంన నీవు శోధనకు తప్పించబడేదానికి, వేదనకు తప్పించబడేదానికి ఒకే మార్గము, నీ హృదయము దేవుని వాక్యమందు లక్ష్య పెట్టిన ఎడల, అనగా దేవుని యొక్క వాక్యమును నీకు సర్వస్వముగా నీవు చేసిన ఎడల నీవు ఆశీర్వాదమును పొందుకొనగలవు. ఈ ఉదయకాల సమయమున నీవు నీ హృదయమును ఎలా కాపాడుకుంటావు? అది ఘోరమైన వ్యాధి గలది అని గ్రహించుకొని, నాశనకరమైన గుంటలేక నిన్ను తీసుకొని వెళ్తుంది అని గ్రహించుకొని, దేవుని వాక్యము పైన లక్ష్యము పెట్టి ఆయన మార్గంలో నడిచి, తిన్ననైన ఆయన మార్గంలో నడిచి ఆయన చెంతకు చేరేదానికి నీవు సిద్ధపరచుకున్నట్లయితే ఆయన అనుగ్రహించే కృపను సంపాదించుకుంటావు, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములను సంపాదించుకుంటావు. ఆయనతో యుగయుగములు జీవించే ఆ గొప్ప కృపను నీవు నీ జీవితంలో పొందగలవు. ఈ ఉదయ కాలమున ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతః కాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ కృపచేత నడిపించబడేదానికి, మా హృదయమును జాగ్రత్తగా కాపాడుకునేదానికి నీవు మాకిచ్చిన హెచ్చరికల కొరకు వందనాలు తండ్రి. ఈ లోకము, లోక కార్యములు అన్ని మాయ అని గ్రహించుకొని దేవా, మా తలంపులు చెదరకుండగా జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ వైపు చూస్తూ ముందుకు నడిచేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.